హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఒక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. సో ముందుగా అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు అందరూ న్యూ ఇయర్ ఈవ్ని బాగా సెలబ్రేట్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ రోజు కూడా బాగా ఎంజాయ్ చేసి ఉంటారని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడ మాకు డేట్ వచ్చేసి ఈరోజు అయితే జాన్ 2 ఈరోజు మేము ఉంటున్న ప్లేస్ నుంచి సెయింట్ సోవేర్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్కి వెళ్ళే ముందు మీకు 31st ఈవినింగ్ ఇక్కడ మాంట్రియల్లో ఎలా జరిగింది ఏంటనేది ఆ క్లిప్స్ ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ ఓల్డ్ పోర్ట్ దగ్గర ఫైర్ వర్క్స్ అరేంజ్ చేస్తారనమాట ప్రతి సంవత్సరం. కానీ గత 3 సంవత్సరాల నుంచి అది జరగట్లేదు. ఎందుకు అనంటే ఈ కోవిడ్ రావడం వల్ల, ఈ కోవిడ్ తర్వాత మళ్ళీ ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల 3 సంవత్సరాల నుంచి జరగలేదు. కారు పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మొత్తం రోడ్ అంతా ట్రాఫిక్, జనం కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు. మొత్తం మళ్ళీ మొత్తం మాంట్రియల్ అంతా అక్కడే చేరినట్టు అయింది. మేము నడుచుకుంటూ వెళ్ళేసరికి అప్పటికే జనం చాలామంది వచ్చేసారు. ఎందుకంటే మేము లేట్గా బయలుదేరాం, 11ంటికి అలా బయలుదేరాము. కానీ అక్కడ జనం 9 నుంచి ఉన్నట్టు ఉన్నారు. పైగా అక్కడ ఫెస్ట్ కూడా ఒకటి జరుగుతుంది. అయితే మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళి దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం 12 అయిపోయింది. మేము ఆ జనం మధ్యలోకి వెళ్ళలేకపోయాం. కానీ అప్పుడు ఫైర్ వర్క్స్ అయితే చూసాం. బాగానే ఫైర్ వర్క్స్ అన్నీ అయితే చాలా బాగా జరిగింది. చాలా బాగా జరిగిన తర్వాత మేము మళ్ళీ ఇంకా నడుచుకుంటా ఫెస్ట్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి నడుచుకుంటా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి కాసేపు ఫెస్ట్ అయితే ఎంజాయ్ చేసాం. అక్కడ మల్టిపుల్ డీజేస్ అయితే వచ్చి ప్లే చేశారనమాట. 1-2 మీకు ఇక్కడ పెడతాను చూడండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరి ఇంక ఇంటికి వచ్చేసాం. తర్వాత 1వ రోజున అయితే మాత్రం పెద్దగా మేము ఏం చేయలేదు. అలా టెంపుల్కి వెళ్ళి వచ్చాము. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకంతే. ఇంకా అక్కడ మన వాళ్ళందరూ మంచిగా వెస్ట్రన్ కల్చర్లో ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ చూడండి కొంతమంది తెల్లవాళ్ళు న్యూ ఇయర్ రోజే ఇది. న్యూ ఇయర్ అయిన తర్వాత ఇక్కడ మాంట్రియల్ వీధుల్లోనే హరే రామ హరే కృష్ణ అనుకుంటూ పాటలు పాడుతున్నారు. ఈ రోజు బయలుదేరి సెయింట్ సోవేర్ అనే ఊరికి అయితే వెళ్తున్నాం అనమాట. మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఏముంటుంది మిగతా విషయాలన్నీ దారిలో మాట్లాడుకుందాం. ఈరోజు మేము వచ్చింది ఇదే ప్లేస్. దీని పేరు వచ్చేసి సెయింట్ సోవేర్ అనమాట. పైన ఉంది చూడండి, ఇది మేము వచ్చిన ప్లేస్. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఒక 4-5 వింటర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ట్యూబింగ్ ఉంది. ఇక్కడ ట్యూబ్స్ పెట్టుకుని లోపలికి వెళ్తున్నారు చూడండి. ఈ ట్యూబింగ్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. అక్కడికి వెళ్ళి మన వాళ్ళు టికెట్లు తీసుకుంటున్నారు. టికెట్ తీసుకున్న తర్వాత ఈ ట్యూబింగ్ యాక్టివిటీ అయితే మీకు చూపిస్తా. మాంట్రియల్లో స్నో లేదు, కానీ ఇక్కడ మాత్రం వింటర్ సీజన్ మొత్తం స్నో పడతానే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనం కొంచెం సిటీ దాటి పైకి వచ్చాం కదా హిల్స్లోకి. సో ఇక్కడ ఇప్పుడు స్నో పడతానే ఉంటుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. మన వాళ్ళు టికెట్లు తీసుకుంటున్నారు. టికెట్ తీసుకున్న తర్వాత వెళ్దాం మనం పైకి. ఒకటి $36. అన్ని ఖరీదైన ఇవ్వాలి. ఇవన్నీ కార్డు ఇచ్చారు. ఈ కార్డు ఇక్కడ ట్యూబ్స్ తీసుకొని ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. మనకు ఆల్రెడీ ఇచ్చిన కార్డు పాకెట్లో పెట్టేసుకోమన్నారు. ఇచ్చిన కార్డు పాకెట్లో పెట్టేసుకోమన్నారు. నాకు తెలిసింది ఇక్కడ స్కాన్ చేసుకుని వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ ఏంటంటే మాకు చెప్పింది ఆల్రెడీ 3 ఉన్నాయి స్లైడ్లు. జనం ఎక్కువ ఉన్నారు, కావాలంటే తీసుకోండి లేదంటే వద్దని. మనం తగ్గేదే అని చెప్పి తీసుకున్నాం. గాలికి పిల్లడి ఎగిరిపోతున్నాడు గాలికి. బాగుంది. అవి 3 హిల్స్ ఉన్నాయి. ఆ 3 హిల్స్ మీద నుంచి స్లైడ్ అవ్వకుండా కిందకి రావచ్చు. మనం వెయిట్ చేసి ఉన్నాం కదా, ఇంక ఇప్పుడు వచ్చాం దగ్గరికి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కావాలంటే 4 కలిసి రావచ్చు అంట ఒకేసారి కిందకి. లేదంటే ఒకరు కానీ 4 కానీ కలిసి రావచ్చు ఒకేసారి కిందకి. ఇక్కడ ఎస్కలేటర్ లాంటిది పెట్టారు. మనం ఇది ఎస్కలేటర్ ఎక్కి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు. నడాల్సిన పని లేదు. ఇంకా వెనకాల లైన్ చాలా పెద్ద అయిపోయింది. మళ్ళీ మనం సెకండ్ రౌండ్కి రావడానికి ఎంతసేపు పడుతుందో ఏందో. మొత్తం ఫుల్లీ కవర్డ్. ఇప్పుడు క్యాబిన్ చూడండి పైన భలేగా ఉంది. క్యాబిన్ హీట్ కూడా ఉంది కొంచెం. మనం వచ్చేసాం పైదాకా. హలో, బాయ్స్ రెడీ? కావాలి 4 ఒకేసారి వెళ్ళొచ్చు అంట కలిసి.
అటుపక్క మీరు చూసిందంటే అదంతా సెయింట్ సోవేర్ ఊరు, మేము వచ్చిన ఊరు అదే. ఈ హిల్ నుంచి మనం కిందకి వెళ్తాం. ఇలాంటి యాక్టివిటీస్ వచ్చినప్పుడు బట్టలు చాలా ఇంపార్టెంట్. Put O-rings in the same one, okay? Now sit on the tubes. You hold it. How? So here's the box. If you die, it's fault. Ready? Okay, bye. Let's go! ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది, అసలు మామూలుగా లేదు. సెకండ్ రౌండ్కి వెళ్తున్నాం అందరం కలిసి. అన్న ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? రాది సూపర్ ఉందన్నా. ఓకే, ఇప్పుడు అంటే ఎన్నిసార్లు వెళ్తా అన్నిసార్లు వెళ్ళొచ్చు. మనం తీసుకున్న డే పాస్. కాకపోతే మళ్ళీ లైన్లోకి వచ్చాం, లైన్ చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్. ఇందాక నలుగురం కలిసి వెళ్ళాం కదా, ఇప్పుడు కూడా కలిసి వెళ్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ సెపరేట్గా ఒక్కొక్కరు వెళ్తాం. ఎవరు అనేది కూడా అర్థం కావట్లేదు. స్కీయింగ్ చేసుకున్న వాళ్ళు ఇంకా పైకి వెళ్తారు, ఇంకా పైకి వెళ్ళి పైనుంచి వస్తారు. ఇలా ముగ్గురు చూడండి, ముగ్గురు కలిసి వెళ్తున్నారు. ముగ్గురు అయితే స్ట్రైట్ లైన్. మేము వచ్చింది ఈ క్యాబిన్లోంచే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ హిల్ ఉంది కదా, ఇదంతా దాని అంతా ఫామ్ అయింది కాదు, అంటే హిల్ ఉంది, దాని మీద ఈ పాత్ర అయితే వీళ్ళు తయారు చేశారు ఆర్టిఫిషియల్గానే. ఈ పాత్ర అయితే తయారు చేసి మెయింటైన్ చేస్తారనమాట. ఈ స్కీయింగ్ పాత్, మళ్ళీ ట్యూబింగ్ పాత్స్ ఇవన్నీ దాన్ని నీట్గా సాల్వ్ చేసి మెయింటైన్ చేస్తారు. ఇక్కడ పనిచేసే వాళ్ళు అయితే నీట్గా డ్రెస్ అప్ అయి ఉంటారు మొత్తం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మంచిగా బట్టలు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పైనుంచి కింద దాకా మంచి గ్లోవ్స్ వేసుకోవాలి, మంచి షూ వేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి. అలాగంటే వీళ్ళు ఎక్కువసేపు బయట ఉండగలరు. ఇలాగైతే దోలు తీరిపోయింది. ఈ పని చాలా కష్టమైన పని, రోజంతా ఎక్కడ ఉండి చేయాలి. ఓకే, మీరు నలుగురు స్ట్రైట్ లైన్లో వెళ్తున్నాం ఇప్పుడు. Oh, that's together? Oh yeah, but just put it Okay. you can hold on you want. Yeah. Alright. Can give me a hand, just can get a little push. Yeah. అండ్ అందరం యానాలు సింగిల్గా వెళ్తాం. ఇది హిల్ సూపర్ అయింది, అసలు మామూలు లేదు. అరే పొగరా ఎవరో ఖాళీ ఉంది. ఇప్పుడు దాకా ఒక 3-4 సార్లు తిరిగాం అటు ఇటునే. ఒక 3-4 సార్లు తిరిగిన తర్వాత ఇప్పుడు హాట్ చాక్లెట్ తాగడానికి వచ్చాం అందరం. ఇక్కడ చలి కాసుకోవడానికి పెట్టారు ఇది. ఇప్పుడే బయటికి వెళ్ళి డ్రోన్ ఎగరేసి వచ్చాం. మొత్తం చేతులన్నీ నంబైపోయినాయి. ఒక కాసేపు కార్లో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇందాక చేస్తున్న ట్యూబింగ్ యాక్టివిటీ అంది కదా, ఆ ట్యూబింగ్ యాక్టివిటీ చేయడానికి మళ్ళీ వెళ్ళాలి. సో వెయిటింగ్, చేతులు కొంచెం బెటర్ అవుతాయని చెప్పి. డ్రోన్ ఏమో గ్లౌస్ వేసుకొని కంట్రోల్ చేయలేం. కాసేపు బ్రేక్ తీసుకుని చేతులు గట్ట కొంచెం వేడి చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వెళ్దాం ట్యూబింగ్కి. ఆ ట్యూబింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో మళ్ళీ వెళ్దాం. యాక్చువల్లీ స్కీయింగ్ ఇంకా బాగుంటుంది, కానీ నాకు స్కీయింగ్ చేయడం అయితే రాదు. సో ఇప్పుడైతే మన వాళ్ళు లోపల వెయిట్ చేస్తున్నారు. మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం వెళ్ళి లైన్లో నుంచి ట్యూబింగ్ చేయడానికి అయితే వెళ్దాం. యాక్చువల్లీ నైట్ టైం కూడా ఉంటుంది, నైట్ చాలా అందంగా ఉంటుంది. సో నీకు నైట్ టైం కూడా తీసి చూపిస్తాను నేను ఎలా ఉంటుందా అని. ఇప్పుడు మీరు చూస్తున్నారా, స్కీ చేసుకుంటూ వస్తున్నారా, అది స్కీయింగ్ హిల్. అది దాని మీద ట్యూబింగ్ చేయరు. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా హిల్, అదే ట్యూబింగ్ హిల్.
ఇందాక చలి పెరిగింది, చలి పెరిగిన జనం మాత్రం తగ్గలేదు, అదే లైను అదే జనం. ఎందుకనంటే ఇక్కడ నైట్ అయితే ఇంకా అందంగా ఉంటుంది, పక్కన లైట్స్ అన్ని ఆన్ చేస్తారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నైట్ అయితే. గాలి విపరీతమైన గాలి. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి -5 ఉంది, ఫీల్స్ లైక్ ఏమో -15 ఉంది. జనం ఏమో తగ్గుతారనుకుంటే జనం పెరుగుతూనే ఉన్నారు అసలు. అని ఎవరు వెనకైతే మొత్తం తగ్గట్లేదు. నా నోట్లో నుంచి మాట కూడా సరిగ్గా రావట్లేదు చలి వల్ల. ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాం కాసేపు ట్యూబింగ్ చేయడానికి. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయింది అంతే. 4:30కి మొత్తం చీకటి పడిపోయింది. ఆ పైన లైట్లు పెట్టారు చూడండి మీరు, అక్కడ చూసుకున్నట్టయితే మొత్తం లైట్లు పెట్టారు. స్నో కూడా బాగా పెరిగింది. ఇప్పుడు వెదర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ -15 ఉంది. మళ్ళీ మేము కాసేపు లోపలికి వెళ్ళి కాసేపు కూర్చొని ఆ తర్వాత మళ్ళీ ట్యూబింగ్ చేయడానికి వెళ్తాం. ఇదేమో రాత్రి 9 వరకు ఉంటుందంట, కానీ రాత్రి 9 వరకు మేము ఉంటామో లేదో తెలియదు. ఖచ్చితంగా ఉండము. ఇంకో గంట చేసి ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మొత్తం లైటింగ్ అంతా పెట్టి చాలా బాగుంది. యాక్చువల్లీ పాత లైన్ ఉన్నాయి కదా, అట్లా మెయింటైన్ చేస్తారు మిషన్స్ పెట్టి. సో అందుకే అంత నీట్గా ఉంటాయి. ఈ స్కీయింగ్ స్నో బోర్డింగ్ నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు అయ్యి. ఇంకోటి ఏంటంటే వింటర్లో బయటకు వచ్చినప్పుడు బట్టలు బాగా వేసుకోవాలి, మంచి గ్లోవ్స్, మంచి జాకెట్. ఇప్పుడు మేము ఓన్లీ మిస్ అవుతుంది ఏంటంటే కళ్ళజోడు. స్నో చూసి ఎలా పడుతుందో మీకు కనబడుతుంది వీడియోస్. అక్కడ లైట్ పక్కన చూడండి స్నో ఎలా పడుతుందో. ఇక్కడ తెల్లవాళ్ళకైతే ఈ స్నో నథింగ్, మనకు కొంచెం ఎక్కువ ఈ చలి -15 అంటే. సో మనం కాసేపు లోపలికి వెళ్ళి కాసేపు ఉండి ఆ తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం. సో మీకు లాస్ట్ టైం ఇంకోసారి నేను అక్కడ యాక్చువల్లీ మా దాంట్లో అయితే మొత్తం పాతంతా లైట్లు పెట్టలే. ఇక్కడ స్కీయింగ్ అయితే మొత్తం లైట్లు పెట్టాడు వాకనవాడేలాగా. సో ఇంకోసారి ఆడికి వీడియో చేస్తా. ఇంకా అక్కడతో ఇంకా లాస్ట్ ఇంకా. సో ఇంకోసారి అయితే మనం కాటేజ్లోకి వెళ్దాం. మధ్యలో కాటేజ్ ఉంది చూడండి, అది రెస్టింగ్ ఏరియా. అది అక్కడ రెస్ట్ తీసుకొచ్చేది మనం కాసేపు. లోపల హీటర్ ఉంటుంది. కింద మమ్మల్ని చూసి మీకు స్నో ప్యాంట్లు లేవా, జీన్ ప్యాంట్లు వేసుకొచ్చారు, చలి పెట్టట్లేదా అని అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఎంత అద్భుతంగా ఉందో, చాలా అందంగా ఉంది. పైన అంతా స్నో పడి క్యాబిన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 అవుతుంది. బయట వెదర్ ఏమో చాలా చల్లగా ఉంది, ఫీల్స్ లైక్ -15 ఎంత ఉంది. ఇంకెక్కడితో మేము ఆపేస్తున్నాం. గాలి కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది బయట. సో ఇంకెక్కడితో ఆపేసి ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. బాగా చీకటి కూడా అయిపోయింది. సో ఇంకా సేపట్లో ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎండగడ్డ వేసేయడమే. ఇంక జనం కూడా ఎవరు లేరు, ఇంకా జనం కూడా బాగా తగ్గిపోయారు. బయట గాలి చూడండి, స్నో ఎలా ఎగురుతుందో గాలికి. రైట్ గైస్, రాత్రి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. రాత్రి అడ్వెంచర్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ట్యూబింగ్ అంతా అయితే చాలా బాగుంది నిన్న అయితే మాత్రం. సో ఇదే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ మనం ఒక మంచి వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్. తర్వాత కూడా ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.